గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. ఇదిగో నాన్నగో వయసు అయిన తర్వాత వస్తుంటాయి, మంచం మీద గడువు పెడితే రోడ్డు మీద పరిగెడతారేంటి? వయసు అయిన తర్వాత అలాగే ఉంటాయి. కష్టపడి సంపాదించి నేను చదివించడం కోసం మీరు చేస్తుంటే నువ్వు చేసే పనుల గురించి డాక్టర్ బాబు గారికి ఏం చేశాను? నేను ఏం పనులు చేశాను? నువ్వేం కష్టపడి సంపాదించేసావు? ఉన్న ఎకరం దాని గురించి ఊరందరికీ చెప్తున్నావు నువ్వు. సంవత్సరానికి ఎక్కడ పొలం చొప్పున అమ్ముకుని 10 లక్షలు ఏం చేస్తున్నాడో దేనికి పెడుతున్నాడో కూడా చెప్పట్లేదయ్యా. నా గొడవ అంతా ప్రపంచానికి చెప్పాలి ఏంటి మీ ద్వారా? నేను బట్టలు లేవు, ఇంటి నిండా మందు చేశాను. అంటే సిటీల్లో ఉంటే తాగి తందనాలు ఆడతారా సూర్య? ఏమంటే నాకు అనవసరం. నన్ను నువ్వు ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటి పని చేస్తుంటే నీకు మర్యాద ఉండదు చెప్తున్నాను. మీరు తాగి తందనాలు ఆడుతూ ఉంటే కనుక, మీరు వీకెండ్స్ పార్టీస్ చేసుకుంటే కనుక ఎవరి సొమ్ము అండి అది? ఎవరు అబ్బ సొమ్ము? మీ నాన్న సొమ్ము కాదు అది. అయితే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మా నాన్న సొమ్ము అయితే ఏం చేయమంటారు? అలా కాదు. ఈ సమాజంలో ప్రేమ అన్నది ఇంకా చచ్చిపోలేదండి. మీ దగ్గర నుంచి వాళ్ళు అడుక్కుంటున్నారు. ప్రేమ ఎక్కువైపోతే వాళ్ళ ప్రేమతో వాళ్ళు కావమనండి. ఎవరికి కావాలి? అసలు నీకు ఫోన్ చేయొద్దని 100 సార్లు చెప్పాను నేను. ఆయన ఏమంటున్నాడు? నేను అంత ఖర్చు పెట్టాను, ఆయన చదివించాను అంటే తిరిగి ఇచ్చామన్నాడు. డబ్బా ఊరికనా నువ్వు? ఊరిక మాట్లాడితే నాన్న బెంగ పెట్టుకుంది మాకు ఉన్న బెంగలో ఇంకా వేరే పనులు లేవు ఇక్కడ. వెల్కమ్ టు అందమైన జీవితం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, ఒక రైతుకు మనకి మెయిల్ పెట్టారండి. బహుశా ఆయన మెయిల్లో నేను చూసిన దాని ప్రకారం పక్క రైతు వాళ్ళ అబ్బాయి ద్వారా మనకి మెయిల్ పెట్టించారు. విషయం ఏంటంటే తండ్రి కొడుకుల సమస్య అండి. మరి అతను ఈమెయిల్ పంపించారా? వేరే వారి ద్వారా ఈమెయిల్ పంపించారా? వేరే వారి ద్వారానే పెట్టారండి. ఆయన పేరు సాంబయ్య. చెప్పండి. భీమవరం నుంచి చేశారు డాక్టర్ గారు. మెయిల్ లో నాకు పూర్తి డీటెయిల్స్ పెట్టారు. ఓకే, మీరు ఓకే అంటే నేను కాల్ చేస్తాను. కాల్ చేయండి తప్పకుండా. సాంబయ్య గారికి కాల్ చేయండి. హలో, సాంబయ్య గారు అండి మాట్లాడేది? అవును మేడం. నమస్తే అండి. నమస్తే, నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. బాగున్నానండి, మీరు బాగున్నారా? అయితే నేను బ్రీఫ్ గా చెప్పాను సమస్యని. డాక్టర్ గారు ఉన్నారు నాతో పాటు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. ఒక్కసారి మాట్లాడండి. నమస్తే సాంబయ్య గారు. ఎక్కడ, ఏ ఊరండి? మీ వయసు ఎంత? చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి సాంబయ్య గారు. అయ్యా, నేను ఒక పేద రైతునయ్యా. నేను చిన్నప్పటి నుంచి కష్టపడి 8 ఎకరాల పొలాన్ని సంపాదించానయ్యా. నా కొడుకుని బాగా చదివించాలని, నేను పడ్డా కష్టం నా కొడుకు పడకూడదని నా కొడుకుని చదివించాను. నా కొడుకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు. ఎక్కడుంటాడో ఏం చేస్తాడో తెలియదు. లేటుగా 5 సంవత్సరాలు అయిందయ్యా. హైదరాబాద్ వచ్చాడయ్యా. హైదరాబాద్ 5 సంవత్సరాలకి ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తాడు. మాకు పండుగ ఎప్పుడు వస్తుంది అంటే మా అబ్బాయి ఫోన్ చేసేప్పుడే మా పండుగ వస్తుందయ్యా. ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో ఏమీ తెలియదు. ఏం చేస్తున్నామంటే ఏదో చదువుతున్నాను అన్నాడయ్యా. ఇంజనీరింగ్ ఏదో చదువుతున్నానని చెప్పాడయ్యా. వారి కోసం వాళ్ళ అమ్మ దిగులు పెట్టుకొని మంతాన్ని పడిందయ్యా. మనసు ప్రశాంతత లేకుండా పోతుందయ్యా. ఈ వృద్ధాప్యంలో మాకు తోడుగా ఉండవలసిన నా కొడుకు చదువు అనుకుంటూ సిటీల్లో పట్టణాల్లో తిరుగుతున్నాడు. నేను ఇక్కడ ఉంటున్నానని చెప్పాడయ్యా. నా పక్క రైతుని నా పరిస్థితిని అర్థం చేసుకుని మీకు కలిపాడయ్యా. వాడు బాగు గురించి మీరు కష్టపడతా ఉంటే, ఆ అబ్బాయి బాగు గురించి మీరు కష్టపడతా ఉంటే కనుక అసలు మీరెవరో అన్నట్టుగా చూస్తూ మిమ్మల్ని వెలివేయటం అనేటటువంటిది, మిమ్మల్ని పట్టించుకోకపోవటం అన్నది, మీ ఫోన్లు ఎత్తకపోవటం చాలా బాధాకరం. 2-3 ప్రశ్నలు సాంబయ్య గారు. ఈరోజు ఆ అబ్బాయి మరి ఫీజులు, ఆ అబ్బాయి భోజనాలు, వసతికి ఇవన్నీ ఎవరు సహాయపడుతున్నారు? మీరేనా? అవునండి అయ్యా. మరి 8 ఎకరాల పొలం సంవత్సరానికి ఎకరం పొలం చొప్పున అమ్ముకుని
అయ్యో 10 లక్షలు పంపిస్తా ఉంటే 10 లక్షలు ఏం చేస్తున్నాడో, ఎలా ఏం చేస్తున్నాడో, దేనికి పెడుతున్నాడో కూడా చెప్పట్లేదయ్యా. మేము ఊరికి ఇలా డబ్బులు పంపించేటటువంటి పరిస్థితిలో లేము అనేది మీరు చెప్పుకోలేకపోతున్నారా? మీ అబ్బాయికి ఎందుకు అంత భయపడుతున్నారు? మేము గారాభంగా పిల్లోడిని గారాభంగా పెంచామయ్యా. అయ్యుండొచ్చు. వాడు నా కొడుకుని మోసం చేస్తాడా? నా కొడుకుని మనం నమ్ముతాం కదయ్యా. అంటే మోసం చేయటం అనే దానికంటే ఏమన్నా వేరే అలవాట్లు, వేరే ఇన్ఫ్లుయెన్స్ల వల్ల పక్కదో పట్టాడేమో అనేది తెలుసుకోవటం కూడా మీ బాధ్యతే కదండి. ఇప్పుడు డబ్బు తండ్రిగా ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఇవ్వటం వరకే కాదు, ఆ డబ్బులు తెలిసి తెలియనటువంటి ఆ వయసులో ప్రపంచం అనేటటువంటిది సడన్ గా ఒకేసారి ఎక్కడో ఉన్నటువంటి అబ్బాయి ఈ రోజు హైదరాబాద్ లాంటి ప్రపంచం చూసినప్పుడు ఎటువైపు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, ఎటువైపు కొట్టుకుపోతున్నాడు అన్నది, ఆ డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు అని తెలుసుకోవాలిగా మీరు. సార్ అతనే కాల్ నేను చదువుకోలేదయ్యా. కాదు నేను చదువుకోలేదు. వాడు ఏది చెప్తే అదే నమ్ముతాం అదే కదయ్యా. సాంబయ్య గారు, అదే ఆయన కాల్ చేస్తాడండి, బాబు కాల్ చేసి డబ్బులు అడుగుతాడా సాంబయ్య గారు? డబ్బులు ఫోన్ చేసి డబ్బులు అడుగుతాడమ్మా. ఆ డబ్బులు కట్టాలి, ఫీజులు కట్టాలి అడుగుతాడమ్మా. సంవత్సరానికి 10 లక్షలు పంపిస్తున్నానమ్మా. తినో అలాగా ఫస్ట్ నుండి పిల్లవాడు ప్రయోజకుడిని చేయాలి, 10 మంది లాగా నేను నా కొడుకు హాయిగా ఉండాలని కోరుకుతో 15 లక్షలు పెట్టుబడి పెడుతున్నానమ్మా. నేను ఒక రోజు వాడు ఇచ్చిన అడ్రస్ పట్టుకొని హైదరాబాద్ వెళ్ళాను తల్లి. హైదరాబాద్ వెళ్ళి ఆ అడ్రస్ తో నేను మా పక్కన వాళ్ళ అబ్బాయి వెళ్ళామమ్మా. చూడలేకపోయిందమ్మా. ఆ పరిస్థితి ఓరాది ఘోరంగా ఉందమ్మా. ఒంటి మీద బట్టలు లేవు, ఇంటి నిండా మందు చేశాను, ఆ రూమ్ నిండా మందు బాటిల్ ఉన్నాయి సార్. ఒంటి మీద గుడ్డలు లేకుండా కనీసం గుహ లేకుండా పడుకొని ఉన్నాడండి అయ్యా. రాత్రి వాడు కనీసం తలుపు కూడా కనిపెట్టుకోకుండా పడుకున్నాడయ్యా. చచ్చిపోయాడేమో అని భయం వేసిందయ్యా. ఈ పిచ్చది వాడి మీద కవి పెట్టుకుని మంచాలు పడుందయ్యా. ఈ పరిస్థితి వాడు తెలిసి ఏమవుతుందో టెన్షన్ గా ఉంది, భయం వేస్తుందయ్యా. ఈ పరిస్థితి నా పక్కనైపు ఊర్లో చెప్పేస్తే భయపడి వాడి కార్లు వేళ్ళు పెట్టుకుని బెట్టుకున్నాడయ్యా. వాడు తెచ్చిన డబ్బులు ఏమో ఇలా జలసాలకి ఖర్చు పెట్టి ఇలా అయిపోయాయ్యా. ఏది పద్ధతులు అయ్యా, ఏది చదువులు అయ్యాయి. ఏంటిది ఈ పరిస్థితి, ఏంటి ఈ వాలకం ఏంటి అని నిలదీస్తే కనుక దానికి సమాధానం ఏం చెప్పాడండి మీ అబ్బాయి? అప్పటికైనా అడుగుంటారుగా మీరు అదంతా చూసిన తర్వాత. పట్టణాల్లో ఎలానే ఉంటాయి, మీరు పల్లెటూరు వాళ్ళు మీకు ఏం తెలుస్తాయని ప్రశ్నిస్తున్నాడు. బెదిరిస్తున్నాడు, చచ్చిపోతానని బెదిరిస్తున్నాడు అయ్యా. వాడు కానీ ఒక కొడుకు, వాడికి ఏమైనా అయితే మేము తట్టుకోలేమయ్యా. ఆ ముసలిది వాడి కోసమే తగ్గించిపోతుంది అయ్యా. అతనితో ఏమన్నా మాట్లాడొచ్చా సాంబయ్య గారు? మేము అవకాశం ఉందా? ఉందమ్మా. మీ పక్కన ఎవరైనా ఉంటే బాబుతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? మా వంతుగా ఒక్కసారి డాక్టర్ గారు మాట్లాడతారు. అలాగేనమ్మా, అలాగేనయ్యా. ఒకసారి బాబు బాబు ఒకసారి రామ్మా. మా అబ్బాయి గారి ఫోన్ పెట్టనమ్మా. ఒకసారి రామ్మా. ఇస్తున్నానమ్మా. మాటలు రావట్లేదమ్మా, కళ్ళలో నీళ్ళు వచ్చేసింది. కళ్యాణ్ గారు, మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో. సరే నాన్న, డాక్టర్ గారు లైన్ లో ఉన్నారు, ఒకసారి ఫోన్ మాట్లాడమ్మా. డాక్టర్ గారు. సారీ నాన్న, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా, సుమన్ టీవీ తరపున. సార్ చెప్పండి సార్. మీ పేరు నాన్న? సూర్య అండి. సూర్య. ఏం లేదు, నాన్నగారు చాలా బాధపడుతూ అతను అసలు మాటలే లేకుండా, అంటే విపరీతమైనటువంటి భావోద్వేగం. సూర్య, మీరెందుకు వెళ్ళారు అక్కడికి? లేదు లేదు సూర్య, అంటే మేమే కాల్ చేస్తాం నాన్నగారికి. ఏమండి, దేనికోసం? అంటే ఒక చిన్న ఇష్యూ గురించి, అంటే వేరే రకంగా భావించి మాకండి. పెద్ద ఆయన చాలా బాధపడుతున్నారు, లైన్ లో కూడా ఉన్నారు కదా. తెలుసు మేడం, ఆయన పెద్ద ఆయన తెలుసు మేడం. ఇష్యూ ఏంటి చెప్పండి. మీరు ఎందుకు వెళ్ళారు? మేము వెళ్ళటం కాదండి, మేమే కాల్ చేసాం. మన షో నుంచి అందమైన జీవితం అనే ఒక ప్రోగ్రామ్ నుంచి నాన్నగారికి కాల్ చేసామండి. మీరు చేశారా? మేమే కాల్ చేసాం. నాన్నగారు అక్కడే ఊర్లోనే ఉన్నారు. ఒకసారి మీతో మాట్లాడదాము అని చెప్పి కాల్ చేసాము. దేని గురించి అండి? సూర్య, నాన్నగారు ఏమంటున్నారంటే అతను చాలా కష్టపడి ఒక నమ్మకంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకు స్థిరపడాలి, మంచి మంచి దారిలో నడవాలి అని చెప్పి అతనికి ఉన్నటువంటి ఎకరం భూమి అమ్ముకుని డబ్బులు పంపించి మిమ్మల్ని చదవటానికి ప్రయత్నం చేస్తుంటే
మీరేంటంటే ఆ ఇంటి వైపు చూడకుండా ఇల్లు గురించి పట్టించుకోకుండా వేరే అలవాట్లలో లేనివయ్యి పక్కదోవ పట్టి చదువుని నెగ్లెక్ట్ చేశారన్నది నాన్నగారి ఆలోచన. అది చెప్తున్నారు. అంటే దాని గురించి మీరేమంటారు? అమ్మ కూడా మీకోసం చూస్తా ఉందంట సూర్య. అమ్మ కూడా మంచాన పడింది అంటున్నారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను? కాదు, ఏం చేయమంటారన్నది కాదు సూర్య. ఈరోజు నాన్నగారు అంటే అతను చెప్పేటటువంటి మాటలు వింటే మాకే చాలా బాధగా ఉంది. అంటే నాన్నగారు అబద్ధాలు ఆడుతున్నారో లేదంటే వాస్తవాలకి దూరంగా మాట్లాడుతున్నారని అయితే మాకైతే అనిపించట్లేదు. చెప్పండి సూర్య, మీ వర్జన్ ఒకసారి చెప్పండి సూర్య. కష్టపడి సంపాదించి నిన్ను చదివించడం కోసం మీరు చేస్తుంటే నువ్వు చేసే పనుల గురించి డాక్టర్ బాబు గారికి ఏం చేశాను నేను? ఏం పనులు చేశాను? నువ్వేం కష్టపడి సంపాదించేసావు? ఉన్న ఎకరం దాని గురించి ఊరందరికీ చెప్తున్నావు నువ్వు. అర్థం అది పని లేదు వాడికి. వాళ్ళు ఊరు విషయాలే కావాలి వాడికి. వాళ్ళు కొంపలో పనులు వాళ్ళు చూసుకోమని ప్రతి దానికి ఆడి చెప్పాడు ఫోన్ చేసి. కళ్ళ ముందు కొడుకు అలా అయిపోతుంటే ఏమైపోయానయ్యా బాబు? నేను ఇప్పుడు ఏమైపోయాను? నా కొడుకు అయిపోయాడు అన్నాను. నేనేమైపోయాను అనుకుంటున్నాను? నువ్వు చెప్పు. తాగుడు లేదు నాన్న. తాగుడు ఏంటి? ఏం చేయమంటావు ఇప్పుడు? నేను ఎక్కడున్నాను? విలేజ్ లో ఉన్నాను. నేను ఎక్కడున్నాను తెలుసు కదా నీకు. సిటీలో ఉన్నాను. ఈ సర్కిల్ ఎదగాలంటే బోల్డ్ ఉంటాయి. ఇవన్నీ నీకు చెప్పాలా? 100 ఎకరం సంపాదించి నా కోసం ఉంచే ఉన్నట్టుగా చెప్తున్నావు. అదేంటి నాన్న, నేను కష్టపడింది నీకోసమే కదా నాన్న. కష్టపడ్డావంటే ఎవరి కోసం కష్టపడి కన్నావు కదా నన్ను. కన్నప్పుడు ఖర్చు పెట్టాలా? అది నీ బాధ్యత. అదేదో నువ్వు దేశాన్ని ఉద్ధరించిన టూర్ అందరికీ చెప్తావు. అసలు నీకు ఫోన్ చేయొద్దని 100 సార్లు చెప్పాను నేను. ఎందుకు చేస్తున్నావు? నేను ఏ పనిలో ఉన్నాను, ఎక్కడున్నాను, ఏం అక్కర్లేదు నీకు. మీ అమ్మ మొత్తమే పడుంది నాన్న, నిన్నే కలవరిస్తుంది నాన్న. ఇదిగో నాన్నగో, వయసు అయిన తర్వాత వస్తుంటాయి. మంచం మీద గడువు పెడితే రోడ్డు మీద పరిగెడతారేంటి? వయసు అయిన తర్వాత అలాగే ఉంటాయి. తల్లిదండ్రులతో మీరు అంత ర్యాష్ గా మాట్లాడటం, మీరు మాట్లాడే పద్ధతి వింటుంటేనే చాలా బాధ అనిపిస్తోంది సూర్య. లేదు మేడం, మీకు తెలియదు. ఆయనతో మీరు పడితే తెలుసుగా బాధ. ఏం బాధలు పెట్టారు మిమ్మల్ని వారు? ఒక కొడుకు గురించి ఒక తండ్రి పడేటటువంటి వేదనని మీకు హెరాస్మెంట్ గా, టార్చర్ గా అనిపిస్తుందా సూర్య? అంటే అతను మీ బాగు గురించి ఆలోచిస్తున్నాడు, అతని గురించి ఆలోచించట్లేదు. వాళ్ళ తల్లి మీ తల్లి గారి గురించి ఆలోచించట్లేదు. కేవలం నా కొడుకు డబ్బుల గురించి కూడా ఆలోచించట్లేదు. నా కొడుకు ఇలా అయిపోతున్నాడు సార్, వాడు కరెక్ట్ దోవలో వెళ్ళాడు. ఇప్పుడు అతను చూసినటువంటి సన్నివేశాలు తప్ప చెప్పండి? మీ ఒంటి మీద స్పృహ లేకుండా, బట్టలు లేకుండా పడి ఉంటాం అనేటటువంటి సన్నివేశం అబద్ధమా? డాక్టర్ గారు, వీకెండ్ లో ఇక్కడ ఎంజాయ్ చేయడం అంత కామన్. మీకు తెలుసు సిటీలో ఎలా ఉంటారు. సూర్య, ఇక్కడ మీరు ఓన్లీ వాదన గురించి కేవలం రెబెలియన్ గా మాట్లాడాలి. మా నాన్న నన్ను సంప్రదించకుండా బయట వాళ్ళకి మాకు చెప్పారు అనేటటువంటి ఉద్దేశంతో ఏం జరిగిపోయిందని సార్ మీతో మాట్లాడించడానికి? అలా కదండి. ఇప్పుడు గొడవ పడాలనేటటువంటి ఉద్దేశం, మీతో గొడవ పెట్టుకోవాలనేటటువంటి ఉద్దేశం మాకు కూడా లేదు. ఈ రోజు మేము మీతో మాట్లాడవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే కనుక కేవలం ఆ పెద్దవాళ్ళు వాళ్ళు పడేటటువంటి బాధను మాకు చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళు పడేటటువంటి బాధను తీర్చడం గురించి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఒక చదువుకున్న వ్యక్తిగా, సిటీలో ఉంటున్న ఒక వ్యక్తిగా మీరు అర్థం చేసుకుంటారని మిమ్మల్ని లైన్ కలపమన్నామండి. అది కూడాను. సరే మేడం, చెప్పండి, మీరు ఏం చెప్తారు? అది కాదు సూర్య, బేసికలీ ఇక్కడ ఏంటంటే మీరు చదువుకున్న వాళ్ళు, మేము ప్రొఫెషనల్స్. ఈ రోజు ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో మీ ఫాదర్ పడేటటువంటి బాధని అతనికి ఒక మీనింగ్ చెప్దాం. అతనికి ఒక ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. మీ ఫాదర్ ఒక ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. నా కొడుకు చెడిపోతున్నాడా, రైట్ పద్ధతిలో వెళ్తున్నాడా, తాగి అలవాట్లకి బానిస అయ్యాడా, లేదంటే ఆ దోవలో వెళ్ళట్లేదా, ఒక క్లారిటీ ఇవ్వండి. మీ పేరెంట్స్కి ఫోన్ చేస్తేనే మీరు నాకు ఎందుకు ఫోన్ చేశారు, మీరు ఫోన్ చేయటమే తప్పు, నేను ఫోన్ చేయను, మీరు నాకు ఫోన్ చేయొద్దు అనేటటువంటి యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయకుండా వాళ్ళు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఒక బాధలో ఉన్నారు. వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వండి. మీరు మీ అకాడమిక్స్ వైపు వెళ్తున్నారా, చదువు కంప్లీట్ అయిందా, బ్యాక్లాగులు ఎన్ని ఉన్నాయి, ఒక క్లారిటీ ఇవ్వండి. నా గొడవ అంతా ప్రపంచానికి చెప్పాలి ఏంటి మీ ద్వారా? అక్కర్లేదండి. మీ నాన్నగారికి మీరు చెప్పండి. మీ నాన్నగారికి మీరు చెప్పండి. ఇప్పుడు మా నాన్నగారికి ఏం తెలుసండి? ఆయనకి ఏం తెలియదు. విలేజ్ లో ఉన్నాడు ఆయనకి ఏం తెలియదు. ఆయనకి అదేదో జీవితం, అదే ప్రపంచం అనుకుంటున్నాడు. మాకు చెప్పండి. మాకు చెప్తే తప్పండి. వీకెండ్స్ లో ఎంజాయ్ చేస్తాం, ఫ్రెండ్స్ వస్తారు, అవన్నీ తప్పండి. ఎట్లా పెట్టకుండా ఎవడో చెప్పాడు వచ్చేసి నేను అలా ఉన్నాను ఇలా ఉన్నా, ఎవడొచ్చి చూడమన్నాడు ఇన్ని? ఊరికే మాట్లాడితే నాన్న బెంగ పెట్టుకుంది మాకు ఉన్న బెంగలో ఇంకా వేరే పనులు లేవు ఇక్కడ. వస్తాం, కుదిరినప్పుడు వస్తాం, చూస్తాం. ఒక రోజు మ్యాటర్ ఇది. ప్రతిదానికి 5 సంవత్సరాలకి కనీసం 5 సార్లు వచ్చావానన్నా, 2 సార్లు వచ్చావు. రాత్రులు వస్తావు, పగలు వెళ్ళిపోతావు.
మీ అసలు ఏం అమ్మ చేయమంటావు? అక్కడే ఉండమంటావు ఏంటి? ఉంటుంది నాన్న. మీరు తాగి తందనాలు ఆడుతూ ఉంటే కనుక, మీరు వీకెండ్స్ పార్టీస్ చేసుకుంటే కనుక ఎవరి సొమ్ము అండి అది? ఎవరు అబ్బ సొమ్ము? మీ నాన్న సొమ్ము కాదు అది. అయితే ఇప్పుడు ఏంటి ఇప్పుడు మా నాన్న సొమ్ము అయితే ఏం No, 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 చేయమంటావు? no, అలా కాదు. మీరు మీరేదో ఉద్యోగాలు చేసి మీరు కష్టపడి మీరు సంపాదించుకున్నటువంటి దాంతో తాగండి, తందనాలు చేయండి, ఏమన్నా చేసుకోండి, అది వేరే విషయం. అవు. మీరు అక్కడి నుంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అక్కడి నుంచి లాక్కుంటూ ఈ రోజు నువ్వెవడు, నువ్వు అడగటానికి ఏంటి, నీకు ఫోన్ చేయడానికి ఏం హక్కు ఉంది, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాను అనేటటువంటి దాంట్లో ఏమైనా అర్థం ఉందండి? వాళ్ళు పల్లెటూరు వాటమే అయ్యి ఉండొచ్చు, రైతు అయ్యి ఉండొచ్చు, తెలియనితనం అయ్యి ఉండొచ్చు, అంతేగాని కొడుకు గురించి, కొడుకు మంచి చెడ్ల గురించి తెలుసుకోవడానికి హక్కు లేదు వాళ్ళకి. మీరు అడిగారు బాగానే ఉంది. ఇప్పుడు నేను ఏం తప్పు చేసేసానో నేను అంత ఫీల్ అయిపోతాను, నాకేం అర్థం కావట్లా. 5 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు చూడలేనన్ని పనులు ఉంటాయండి సిటీలో ఉన్న వారికి. వెళ్ళానండి బాబు, నేను 2 సార్లు వెళ్ళాను. 2 సార్లా? మీరు ఇప్పుడంటే మీరు ఫోన్ చేశారు, ఏదో కంపులు మునిగిపోయినట్టు ఫోన్ చేయటం, నేను పరిగెట్టుకు వెళ్తాం, అక్కడికి వెళ్ళేటప్పటికి ఇద్దరు మొహాలు ఇలా పెద్ద చేసేసుకుని ఏం చేయమంటారు అక్కడికి? అక్కడే కొంపలు మునగక్కర్లేదండి. మీరు అక్కడ కొంపలు, తల్లిదండ్రులు చూడటానికి అక్కడ కొంపలు మునిగితేనే మీరు వెళ్ళక్కర్లేదు. మీరేం అమెరికాలో లేదు, ఆఫ్రికాలో లేరు, ఏదో దేశంలో లేరు, మీరు హైదరాబాద్ లో ఉన్నారు, వాళ్ళు పల్లెటూరులో ఉన్నారు. కేవలం తల్లిదండ్రులని చూడాలి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటటువంటి తెలుసుకోవాలి అనేటటువంటి తపన మీ లోపల ఉండాలండి. వాళ్ళు అడుక్కుంటేనో అడిగితేనో మీరు వెళ్ళి చూడవలసిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళిపోతారండి? అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు, దానికి మళ్ళీ నేను వెళ్ళి చెప్పేసేది నాకు చెప్పండి. నువ్వు అలా అనొద్దునమ్మా. నువ్వు వచ్చి మీ పక్కన మంచం వేసి కూర్చోమంటావు ఏంటి? నాకు అర్థం కాదు. లేదు, ఒకటి సూర్య, మీకు అర్థం కానటువంటి కాన్సెప్ట్ ఏంటంటే కనుక, ఏ కౌన్సిలింగ్ ద్వారా కూడా ఒక తల్లిదండ్రులు కొడుకు మధ్యన ఉండేటటువంటి ప్రేమని పుట్టించలేమండి. అది మనసులోంచి రావాలి. మీ నాన్నగారు అడిగేటటువంటిది ఏంటంటే 2 అంశాలు. మమ్మల్ని చూసుకో, మా దగ్గరికి రా, మాతో మాట్లాడు అనేటటువంటి ఒక అంశము. రెండోది ఏంటంటే, మేము పెట్టుబడి పెట్టి మేము ఖర్చు పెట్టేటటువంటి డబ్బులు వల్ల మా అబ్బాయి బాగుపడాలి కానీ చెడిపోకూడదు డాక్టర్ గారు అనేటటువంటి 2 అంశాల గురించి అతను మీతో మాట్లాడారు. ఆయన చెప్పే దాంట్లో మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తున్నారు. మీరు ఆయన ఏమంటున్నాడు, నేను అంత ఖర్చు పెట్టాను, ఆయన చదివించాను అంటే తిరిగి ఇచ్చామన్నాడు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నో, సూర్య, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. డబ్బులు ఖర్చు అవుతున్నాయి, డబ్బులు పక్కదోవ పడుతున్నాయి అనేటటువంటి ఉద్దేశం కాదు. డబ్బులు తప్పుగా వాడుతూ మా అబ్బాయి పక్కదోవ పడుతున్నాడేమో అనేటటువంటి భయం. ఇక డబ్బులు యొక్క లెక్క అడగట్లేదండి మీ నాన్నగారు. డబ్బుల యొక్క లెక్క అడగట్లేదు. మీరు సరైనటువంటి మార్గంలో వెళ్తున్నారా లేదా, లేదంటే ఉండేటటువంటి డబ్బుల్ని వెచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఏమైనా తాగుడికి ఇలాంటి వాటికి బానిస అయ్యాడా అనేటటువంటి క్లారిటీ, కన్ఫ్యూజన్ గురించి అడుగుతున్నారండి అతను. నేనే బానిస అయిపోలేదండి. నా సర్కిల్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఆ సర్కిల్లో తిరగాలంటే కొన్ని ఉన్నాయి, కొన్ని అలవాట్లు ఉంటాయి, అవి మెయింటైన్ చేయాలి. సిటీలో ఉన్నవాడికి తెలుస్తాయి, మీకు తెలియకపోవడం అని నాకు అర్థం కావట్లేదు. ఏ సిటీలో ఉన్నంత మాత్రాన అలవాట్లు, ఫ్రెండ్షిప్లు మెయింటైన్ చేయవలసినటువంటి అవసరం లేదండి. చదువు అనేటటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్. చదువు, కెరియర్ అనేటటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్. వీకెండ్ లో ఇవన్నీ చేసేది, రోజు అదే పనులే ఉండవండి. ఆయన వచ్చాడు ఆ రోజు అనుకోకుండానే, ఆడెవడో తీసుకొచ్చాడు మా ఊరు నుంచి, ఆడు కూడా వచ్చేసాడు. వచ్చేది చూసేసి ఇదైపోతాడు. చూసి నాకు వాతలు పెట్టుకున్నట్టుంది ఈ వ్యవహారం అంతా. నువ్వు బాగుపడాలనే కదా నన్ను అది కాదు సూర్య గారు, ఇలా అందరికి ఫోన్ చేసి సూర్యంతో చెప్తే బాగుపడిపోతారా ఏంటి? ఇప్పుడు వాళ్ళు అడగాల, మీ బాగోగు గురించి తెలుసుకోవాలా, లేదంటే మీరు చచ్చిపోతారని భయపడాలా? మీకు ఆయన చెప్పేది ఏంటంటే, ఇక్కడ మీకు పరిస్థితులు తెలుసు కదండి, ఇక్కడ సర్కిల్ వ్యవహారం ఉంటది, దాని తగ్గట్టుగా నేను కొన్ని నడుచుకోవాలి. అన్ని ఈయనకి చెప్పి ఈయన చెప్పినట్టు నడుచుకోలేదు. నేను మీరు ఏం చేయడానికి వచ్చారు సిటీకి? చదువుకోవడానికి వచ్చారండి. ఫ్రెండ్స్ ఉండాలండి. చదువు ఎంతవరకు ప్రయాణం జరిగిందండి? ఓకే, మీ సర్కిల్, మీ వీకెండ్ పార్టీలు, మీ స్నేహాలు, జల్సాలు, ఓకే, అవి తప్పదు అని అంటున్నారు. ఆ సిటీలో అందరూ అనిపించాలంటున్నారు. మరి మేము కూడా సిటీలోనే ఉన్నాం, మేము కూడా చాలా మందిని చూస్తున్నాం. అవి ఏమీ లేకుండా హ్యాపీగా చదువుకుంటున్నారు. బ్యాక్లాగులు లేకుండా, ఏ ఫెయిలియర్స్ లేకుండా చదువు స్మూత్ గా నడుస్తుందా? అందరూ తెలివైన వాళ్ళు ఉంటారండి. ఉంటే ఇప్పుడు క్లియర్ చేస్తాం. ఇవాళ ఇప్పుడు మీరు అడిగిన క్లియర్ చేసేస్తా ఏంటి? అలా కదండి, లేకుండా ఉంటే ఎట్లా ఉంటుంది? లేకుండా ఎవరైనా చదివేస్తున్నారు సార్, ఎవరు ఉండరా? మీకంటూ ఒక గోల్ ఉండాలి కదా. మీకంటూ ఒక గోల్ ఉండాలి, మీకంటూ ఒక సెల్ఫ్ కంట్రోల్ ఉంది అనేటటువంటి నమ్మకాన్ని మీ పేరెంట్స్ కి ఇవ్వండి. మా తరపున మీ పేరెంట్స్ కి ఇవ్వండి. ఆ కంట్రోల్ నాకుంది, నా గోల్ నాకుంది, నేనేంటో నాకు తెలుసు, నేను ఏం చేయాలో నాకు తెలుసు. ఇంకొక చెప్పించుకునే పరిస్థితిలో నేను లేను. మీరు అడిగారు కాబట్టి రెస్పెక్టబుల్ గా చెప్పాను అంతే. ఆయన ఏదో చెప్పాడని అది పట్టుకుని వచ్చి మీరు మాట్లాడటం, ఆయన ఏమో రానా అంటే ఏంటారు ఇది? మీకు పడితే తెలుస్తుంది నా బాధ. వెళ్ళి కూర్చుని ఏం చేయమంటారు? కూర్చున్నాడా? ఆయన చెప్పేదంతా ఎట్లా కూర్చోమంటారంటే అదేనా మా జీవితం? అక్కడ ఎవరు కూర్చోమనట్లేదు సూర్య, అక్కడ ఎవరు కూర్చోమనట్లేదు. మీ బిజీ స్కెడ్యూల్లో, మీకు ఉండేటటువంటి బిజీ స్కెడ్యూల్లో కొంత టైము మీ తల్లిదండ్రులతో మాట్లాడటానికి వెచ్చించండి. మీకు అవకాశం ఉన్నప్పుడు మీ ఊరు వెళ్ళండి అనేటటువంటి 2 మాటలే మేము చెప్తున్నాం.
నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆనవాయితీలు పద్ధతులు సిటీలో ఇలాగే ఉంటుంది అనేటటువంటి ఒక కొత్త చిత్రాన్ని చూపెట్టకండి. అవి లేకుండా కూడా మనుషులు బతుకుతున్నారు, అవి లేకుండా కూడా చదువుతున్నారు. మీ చదువు అనేటటువంటిది ప్రయారిటీ. ఈ రెండే అంశాలండి, ఈ రెండే అంశాలు. మీరు మాతో మాట్లాడవలసినటువంటి అవసరం లేదు అని మీకు అనిపించవచ్చు, కానీ ఈ రోజు ఏంటంటే ఆ పెద్ద ఆయన పడేటటువంటి బాధని అట్లీస్ట్ మా వర్షన్ ద్వారా మీకు చేకూర్చాలనేటటువంటి ప్రయత్నంలోనే సుమన్ టీవీ మీ ద్వారా మేము మాట్లాడుతున్నాం. బాధపడుతున్నారనే విషయాన్న మీకు చేరవేద్దాం అనుకుంటున్నాం, కానీ అసలు మీ మాట తీరు చూస్తా ఉంటుంటే చాలా అది బాధగా ఉంది చాలా సూర్య గారు. వితండవాదం అంటారండి. దానికి సమాధానం చెప్పలేరు ఎవరు కూడాను. ఈ సమాజంలో ప్రేమ అన్నది ఇంకా చచ్చిపోలేదండి. ఆ తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమతో వాళ్ళు పడేటటువంటి ప్రేమని మీ దగ్గర నుంచి వాళ్ళు అడుక్కుంటున్నారు. ప్రేమ ఎక్కువైపోతే వాళ్ళ ప్రేమతో వాళ్ళు చావమనండి. ఎవరికి కావాలి? ఏంటి సూర్య ఈ ఏం మాటలు? మాట్లాడతారు సార్? సారీ నాకు సూర్య, అవసరం లేదు సార్. వాళ్ళ ప్రేమ నాకు అవసరం లేదు, వాళ్ళ ఎమోషన్స్ నాకు అవసరం లేదండి. నా డబ్బులు నేను సంపాదించుకుంటాను, నేను సంపాదించుకున్న డబ్బుల ద్వారా నేను చదువుకుంటాను, నా జల్సాలు కొనసాగిస్తానని చెప్పండి. ఆ మాట అనరే. ఎండలో కష్టపడి నా కొడుకు ఎక్కడ ఎంతకి ఎండలో ఇబ్బంది పడతాడు అని సాంబయ్య గారు మీ పడేటటువంటి బాధకి వేదనకి కొండలు కరుగుతాయేమో గానీ మీ కొడుకు కరగట్లేదు. వేస్ట్. బాబు ఏంటంటే నాకు ఈ బాధ, నాకు 100 పనులు ఉన్నాయి సార్. ఇది అవసరం ఇప్పుడు తెవలదండి. ఆయన అలా చెప్తానే ఉంటాడు, ఏమండి చెప్తానే ఉంటాడు. మేమే పని లేకున్నామండి, మేమే పని లేకున్నాం సూర్య గారు. ఇలా మాట్లాడటం పద్ధతి కాదు. ఇప్పుడు దాకా మీరు డాక్టర్ గారు మాట్లాడుతున్నారని రెస్పెక్ట్ తో మీకు సమాధానం చెప్తూ వచ్చాను. సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆయన అలాగే చెప్తాడు. ఆయన సంగతి నేను చూసుకుంటానండి. ఈ విషయాల గురించి మీరు దయచేసి కలవ చేసుకోవద్దు, నన్ను మీరు తప్పుగా అనుకోవద్దు. నేను ఫోన్ కట్ చేస్తానండి. దాని ఇంకొకసారి ఇప్పుడు నేను ఇలాంటి పని చేస్తుంటే నీకు మర్యాద ఉండదు చెప్తున్నాను. సాంబయ్య గారు ఫోన్ చేసి సలహా చెప్పండి. చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసి చదువుకోవటానికి ఉన్న పొలాన్ని కూడా అమ్ముకొని పంపిస్తా ఉంటే డబ్బులు కావాలట, తల్లిదండ్రులు వద్దంట. అసలు అంటే ఆ అబ్బాయి మాట్లాడిన మాటలు వింటుంటే నా ఏం కొడుకు మాటలతో సహా చచ్చిపోయానమ్మా. ఈ మాటలు అవసరం వింటుంటే గుండాకు చచ్చిపోద్దమ్మా. కొడుకును కలవరిస్తూ కుమిడిపోతూ ఉందమ్మా. ఇటువంటి కొడుకులు అవసరమా తల్లి? నో సాంబయ్య గారు, సాంబయ్య గారు మీ అబ్బాయి బహుశా అలవాట్లకు బానిసయ్యి వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల అలా మాట్లాడుతున్నాడు అనేది ఒక సైకాట్రిస్ట్ గా నాకు గాఢమైనటువంటి నమ్మకం. మీ అబ్బాయి మాట్లాడుతుంది మీ అబ్బాయి కాదు, ఆ వెనకాతలు ఉండేటటువంటి మత్తు. సో నేనేమంటానంటే నా కొడుకు పోయాడు, నా కొడుకు ఇంక లేడు అనేటటువంటి కంక్లూజన్కి మీరు రావద్దు. ఎందుకంటే ఆ కంక్లూజన్తో మీరు బ్రతికి బయట పడలేరు. ఎందుకంటే జీవితం సర్వస్వం అంతా కూడా అతనే అనుకుంటూ ఇంతకాలం మీరు బతుకుతున్నారు. మీరేం చేయాలి అంటే కనుక మీ అబ్బాయిని నేను ఇక్కడ వదిలిపెట్టేది లేదు. మీ అబ్బాయి యొక్క నెంబర్ నాకు ఇవ్వండి. బహుశా ఇలా పబ్లిక్ గా ఇలా మాట్లాడటం అనేటటువంటి దాంతో ఆ అబ్బాయి ఇబ్బందిగా, అరగెంట్ గా, రెబెలియస్ గా మాట్లాడుతున్నాడు. నేను కాన్ఫిడెన్షియల్ గా మీ అబ్బాయి నెంబర్ నాకు పంపించండి మీకు అభ్యంతరం లేకపోతే, మళ్ళీ నేను నా టీం వాళ్ళ ద్వారా నేను ఫోన్ చేస్తాను, ఇన్ పర్సన్ అతన్ని కలిసేటటువంటి ప్రయత్నం చేస్తాను, నా దగ్గరికి రమ్మని రిక్వెస్ట్ చేస్తాను. ఆ అబ్బాయిలో కూడా ఏ కోసానో ఏ మూలనో ఒక మంచితనం, ఒక ప్రేమ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఏదో అండర్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఆ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడని నాకు అనిపిస్తుంది. నేను ఎప్పుడైతే కనుక ఒక ప్రైవేట్ స్పేస్లో అతనితో మాట్లాడుతానో ఖచ్చితంగా అతనిలో ఒక కనువిప్పు అన్నది కలుగుతుంది అన్నది నా భావన. సాంబయ్య గారు, ఖచ్చితంగా మీ అబ్బాయి మీ ఊరి నుంచి బయలుదేరిన ముందు మాత్రం ఇలా అయితే లేడుగా. అప్పుడైతే కనుక ప్రేమ ఆప్యాయతలతో మంచితనంతో ఉన్నాడు కదా. హైదరాబాద్ వచ్చిన తర్వాతే కదా ఈ మార్పు. రైట్. అతనిలో మార్పు వచ్చే వరకు ఖచ్చితంగా మేము ట్రై చేస్తామండి. డాక్టర్ గారు మాట్లాడతారు, మీరు కంగారు పడకండి. ఆవిడని కూడా ఓదార్చండి. అలాగేనమ్మా. ఓకేనా? నెంబరు మా రైతు గారు అప్లైతే పెట్టిస్తానమ్మా. నా పక్కన పెట్టించండి. తప్పకుండా మా వంతు ప్రయత్నం చేసి మళ్ళీ మీకు ఒక మంచి కబురు వినిపిస్తాము. మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇది కూడా ఒక డీలా పడకండి. ఆ అబ్బాయి ఒక జబ్బు, ఇది కూడా ఒక జబ్బు, ఇది కూడా ఒక మత్తు. ఆ మత్తు, ఆ జబ్బుని మేము వదిలించేటటువంటి ప్రయత్నం చేస్తాం కౌన్సిలింగ్ ద్వారా. తర్వాత మీకు ఒక మంచి వార్త ద్వారా మీకు ఫోన్ చేసి మళ్ళీ మీకు కబురు చెప్తాం. సాంబయ్య గారు ధైర్యంగా ఉండండి. డాక్టర్ గారు, మారటానికి అవకాశం ఉంటుందండి? మారటానికి అవకాశం ఉంటుంది అంటే కనుక ఒక ఏసీకో ఒక ఫ్రిడ్జ్కో గ్యారంటీ కార్డు ఇస్తాం, కానీ మనసుకి గ్యారంటీ కార్డు ఇవ్వలేం. కానీ ఈరోజు ఏంటంటే మన వంతు ప్రయత్నం మనం చేయొచ్చు. నాకు ఇప్పటికీ నమ్మకం ఏంటంటే ఎక్కడో చోట ఆ అబ్బాయిలో ఒక మంచితనం ఉందేమో, ఎక్కడో అవుతాడేమో అనేటటువంటి నమ్మకం ఉంది. బహుశా ఏంటంటే ఈరోజు ఆ అబ్బాయి మాట్లాడినటువంటి తీరు బట్టి మీరు నేను కూడా కొంతవరకు ఇమోషనల్ అయ్యాం. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇలా ఇమోషనల్ అవటం అనేది అతను జీర్ణించుకోలేక తండ్రి మీద ఇంకా కోపం పెంచుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో అలా కాకుండా మనం ప్రైవేట్గా ఆ అబ్బాయితో మాట్లాడి
అసలు ఏం జరుగుతుంది, అతని ఆలోచన శైలిలో లోపాలు ఏంటి అనేటటువంటి ఒక థెరపీ, ఒక కౌన్సిలింగ్ ద్వారా మాట్లాడటానికి ఒక ప్రయత్నం చేస్తే ఒకసారి కాకపోతే రెండోసారి అయినా కూడా ఖచ్చితంగా మారుతారు. నమస్తే. థ్యాంక్ యూ జై. నమస్తే.